రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. హైదరాబాద్ అనగానే పాత బస్తీ అనగానే మనకు ముస్లిం సోదరులు అక్కడంతా వాళ్ళ యొక్క డైనాసిటీ కనిపిస్తుంటుంది. ప్రతి ఎలక్షన్ల పండుగ కూడా వారు అక్కడ గెలవడం జరుగుతుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని అక్కడ తెరపైకి తీసుకురాకుండా ఉండడం ఎలాంటి ఒక సంకేతంగా తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా 40 ఏళ్ల కంచుకోట ఆ పాత బస్తీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ఒక అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎందుకని మీనమేషాలు లెక్కిస్తుందో మరి ఇప్పటికీ వైరల్గా మారుతున్నా, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మరి ఎవరు నిలబడబోతున్నారు అంటూ కూడా మరి ఇప్పటికే బోలెడని వైరల్గా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనతో పాటు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు. వీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శివకుమార్ గారు నమస్తే అండి. రైట్ అండి, మరి 40 ఏళ్ల కంచుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న, నాతో సహా. ఏమంటారు, ఏం జరుగుతుంది అసలు అక్కడ పాత బస్తీ నియోజకవర్గంలో ఎంపిక సెలక్షన్లో ఎవరిని తీసుకోబోతున్నారు? ముందుగా మాస్టర్కి ప్రేక్షకులకు మీకు నమస్కారం. ఒకటేమంటే పాత బస్తీ అనగానే అక్కడ కొంచెం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. తర్వాత దాంతోపాటు కొన్ని మొన్న రీసెంట్లీ కూడా మా ఫెరోజ్ ఖాన్ గారు నాంపల్లి నుంచి ఏదైతే కాంగ్రెస్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా నిలబడిన ఫెరోజ్ ఖాన్ గారు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ మొత్తానికి పాత బస్తీని మొత్తం జల్లెడబట్టి ఎక్కడెక్కడ దొంగోట్లు ఉన్నాయో అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఆయన అదే పని చేసిండు, ఇప్పుడు కూడా అదే పని చేసిండు. మొత్తానికి దొంగ ఓట్లు 2.5-3 లక్షల ఓట్లని ఈరోజు ఏరి పారేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఇప్పుడు బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ని అంటే కొంపల్లి మాధవిలత అని అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా అక్కడ సిట్టింగ్ ఎంపీ కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ధీటుగా అయిన క్యాండిడేట్ని అక్కడ పెట్టాలనేది ఒక ఆలోచన. రెండవది ఏంటంటే పాత బస్తీలో ఆ ప్రాంతాన్ని అంటే చార్మినార్ దాటిన ప్రాంతాన్ని వాళ్ళు ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. ప్లస్ ఇక్కడ వేరే వాళ్ళు చేయడం అంటే ఇంకొక ఆలోచన వేరుంటుంది. రెండోది వాళ్ళు గెలవడానికి అస్తమానము రెండే అవకాశాలు. ఒకటి వాళ్ళ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఎంఐఎంకి ఖచ్చితంగా మైనార్టీ వర్గం ముస్లిమ్స్ అంతా అక్కడే వన్ వే చేస్తారు. కానీ ఇక్కడ మిగతా పార్టీలకు వచ్చే వరకు అటు బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఇక్కడ ఓట్ డివైడ్ అవుతుంది. ఈ ఓట్ డివైడ్ అయినంత కాలం అంతా వాళ్ళకి వన్ వే పడుతుంది. ఇక్కడ ఈవిడ ముగ్గురికి డివైడ్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం మిగతా పార్టీలు అంటే అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కూడా కావచ్చు. రైట్. ఇప్పుడు మజ్లిస్ కానీ కాంగ్రెస్ కానీ దోస్తానం ఉందంటారా? ఆ దోస్తానా ఉండబట్టే ఇప్పటికీ పాత బస్తీలో అభ్యర్థిని మరి ఇంకా నిలపలేదు, ఇంకా ప్రకటించలేదు కాంగ్రెస్ అనుకోవచ్చు అంటారా? గతంలో కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కలిసి ఉన్నారు, కాదు అనడం లేదు నేను. దాని తర్వాత మొన్న బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు జంప్ అయినరు. దానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఇద్దరు కూడా చేయడంతో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అదే ఏదైతే వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపించినందుకు వాళ్ళు కాంగ్రెస్తో కట్టి బీఆర్ఎస్కి పోయి కూడా మేము ఫ్రెండ్లీ పార్టీ అన్నారు. 9.5-10 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏమీ అనౌన్స్మెంట్ లేదు. అయితే కాంగ్రెస్ సైడ్కి ఏం లేదు, వాళ్ళ సైడ్కి ఏం లేదు. ప్రోటోన్ స్పీకర్ని పెట్టినందుకు పబ్లిక్లో అదొక ఆపోజిషన్ పార్టీ అంటే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళకి అదొక అవకాశం దొరికింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ లోపాయ పొందారు. ఇప్పుడు వాటికైతే ఏం లేదు. దాని తర్వాత వాళ్ళు ఏమంటారంటే అసద్ కానీ అక్బరుద్దీన్ కానీ ఖచ్చితంగా రేపు మా పార్టీ డెవలప్మెంట్ గురించి మేము అధికార పార్టీతో సంబంధం పెట్టుకుంటాము, అధికార పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము. అంటే అధికారం పంచుకోవడానికి సపోర్ట్ చేయలేదు, అవుట్ సైడ్ ఉంటే సపోర్ట్ చేస్తారు.
రైట్. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ అభ్యర్థిని అక్కడ ప్రకటించడం జరిగింది మాధవలత గారు. మరి మాధవలత గారు మరి ఇప్పుడు ఓవైసీ గారి మీద వ్యాఖ్యలు చేయడం లేకపోతే ఈమె వ్యాఖ్యలు చేయడం రకరకాలుగా ఉంది. అదేవిధంగా 40 years ఇండస్ట్రీ అక్కడ కంచుకోట మరి మజ్లిస్కి ఈ క్రమంలో మరి ఎందుకని కాంగ్రెస్ వెనక అడుగేస్తుందంటారు? లేకపోతే చివరి క్షణంలో అంటే 25 వరకు నామినేషన్ గడువు ఉంది కాబట్టి 25వ తారీఖునే ఒకవేళ మరి ప్రకటించబోతున్నారా? ఏం జరగబోతున్నది అందరిలో ఆలోచనలో మెదులుతున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఏదైతే ముఖ్యమంత్రితో పాటు ఉన్న మంత్రివర్గం కానీ కమిటీ కానీ వాళ్ళు సంవాట్ ఏమన్నా సస్పెన్స్ పెట్టాలి, లాస్ట్ డేనే అనౌన్స్ చేసి పంపించాలనుకుంటున్నారేమో. అది వాళ్ళ నిర్ణయం ఇంకేం తీసుకున్నారని మనకు తెలియదు. మీరు ఇంతకుముందు మీరు మాట్లాడిన ఆలోచన పోతే ఎవరైతే బీజేపీ అభ్యర్థి మాధవిలతకి ఇచ్చిండ్రో మాధవిలత ఆమె సరే యూట్యూబ్లో కానీ లేకపోతే ఛానళ్ళు కానీ ఈరోజు ఆమెను బాగా హైప్ లేపిండ్రు. సరే ఆమె మీద కూడా వేరే పిరెంచి హాస్పిటల్లోనూ అది ఇది అవి కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కూడా ఆమె మొత్తానికి ఆమెను కొంచెం హైప్లో లేపిండ్రు. ఆమెకు తర్వాత సెక్యూరిటీ పర్పస్గా కూడా ఆమెకి ఇవ్వడం ఇవన్నీ కూడా ఆమెకు కొంచెం బీజేపీ ప్రభుత్వం కొంచెం మెరుగులు దిద్దడం. అంటే మీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ అనుకుంటే మరి ఆల్రెడీ మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు బాగా వైరల్ అవ్వడం హైక్ అవ్వడం ఇదంతా ఎలా తీసుకుంటున్నారు మీరు కాంగ్రెస్ నాయకులుగా? మీ కదా ప్రచారం కావాల్సింది, మీరు కదా ప్రచారం పెంచుకోవాల్సింది. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు ఇంకా 1-2 daysలో తెలిసిపోతుంది. రేపు 23rd ఎల్లుండి 24th కదా. సో నేను అనుకుంటా బహుశా ఇవాళ రాత్రి కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తారు. నేను ఇక్కడ ఒకటి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంఐఎం బీజేపీ రెండు కూడా లోపాయ ఒప్పందకారాలు కాబట్టి బీజేపీకి అది బీ టీం. కానీ నరేంద్ర మోదీ గారు మీకు కొంపరిలతకి మాధవిలతకి ఇచ్చి ఇక్కడ నువ్వు హైదరాబాద్ పార్లమెంట్ని మొత్తం నువ్వు హైలైట్ చేయి, నేను మటుకు మళ్ళీ అసదుద్దీనే గెలిపిస్తా అనేది ఆయన ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి. లేదు నిజంగా కూడా అసద్కి సపోర్ట్ చేస్తలేను అనుకొని బీజేపీ పార్టీ కానీ మోదీ కానీ అనుకుంటే మోదీని వచ్చి అక్కడ ఒకసారి చార్మినార్ దగ్గర నువ్వు ఎక్కడనో ప్రెస్ మీట్ పెట్టమన్నాడు. రైట్. మరి మీ కాంగ్రెస్ నుంచి మొన్న కూడా అసెంబ్లీలో అజరుద్దీన్ గారిని నిలబెట్టడం జరిగింది, తర్వాత ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు తెరపైన పాత బస్తీకి నియోజకవర్గానికి అజరుద్దీన్ గారి పేరు ఒకటి తెరపైకి వస్తుంది అనమాట. సానియా మిర్జా గారి పేరు, ఇట్లా కొంతమంది పేర్లు వస్తున్నాయి. వీళ్ళందరినీ తలదన్ని కొత్త పేరు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా మీ కాంగ్రెస్ చివరి రోజున? దుర్గా గారు ఒక్కటే నేను ఇంతకుముందు మీకు ఫస్ట్ చెప్పింది అదే. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరినో గెలుపు గుర్రాలని తీసుకొచ్చి ఇచ్చేదానికంటే ఖచ్చితంగా ఆడ లోకల్లో ఉన్న లీడర్లు ఒక 20-30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు గెలుస్తామా ఓడుతామా అనేది తర్వాత పక్కన పెడితే ఇప్పుడు మనం గెలుస్తాం అనుకుని ఇచ్చిన వాళ్ళందరూ కూడా సిటీలో ఓడిపోయినారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎవరెవరైతే గెలిచినరో అది రాజశేఖర రెడ్డి గారి హవా అని కూడా నేను ఎన్నో డిబేట్లో చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే గెలుపు గుర్రము లేకపోతే అజారుద్దీన్ వచ్చి ఆడ ఏమో చేస్తాడు, లేకపోతే సానియా మిర్జా వచ్చి ఏమో చేస్తుంది అనేది ఆలోచించడం పక్కన పెట్టి మొత్తానికి ఆ ఏరియా నుంచి ఒక క్యాండిడేట్ని కూడా సెలెక్ట్ చేస్తే తప్పేం లేదు. లోకల్గా ఏదైతే మిగతా కాన్స్టిట్యున్సీలకి చాలామంది లీడర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినా తప్పేం లేదు. ఒకటి ఏంటంటే గెలుపు అనేది కొన్ని సందర్భాల లక్ కూడా ఫేవర్ చేస్తుంది. ఆ రకంగా కూడా మనం ఆలోచించాలి. అంటే గాలిపాటు విజయాలంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవా నడుస్తుంది కదా. మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే అది వేవ్ అన్నట్టే కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు గెలిపించిండ్రు అంటే కూడా అది కేసీఆర్. కానీ ఇవన్నీ మనం పర్టికులర్గా చూస్తుంటే ప్రతి 9 ఏళ్లకు ప్రతి 8 ఏళ్లకు లేదా ప్రతి 10 ఏళ్లకు కొత్త పార్టీకి మన ప్రజలు మనం అవకాశం ఇస్తున్నాం కదా. వీరి తర్వాత వారి తర్వాత వారు ఆ రకంగా వచ్చిన వారే కాంగ్రెస్, కానీ వీళ్ళని తలదన్ని వచ్చిన వారు కాదు కదా అన్న కామెంట్కి మీకు ఆన్సర్ ఏంటి? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పింది అదే. ఇక్కడ ఎంఐఎంకి సూటిగా ఒకటే వన్ వేగా ఓట్లు పడుతున్నాయి. ఇక్కడికి వచ్చే వరకు 3 పార్టీలు డివైడ్ అవుతున్నాయి. అక్కడ ఖచ్చితంగా రేపు బీజేపీ గెలుస్తుందని కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది కానీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పకపోవడానికి కారణం ఇది ఒకటే. రేపు సమయం ఎప్పుడన్నా అట్లా వచ్చి ఎంఐఎం వర్సెస్ ఇంకా వేరే పార్టీ అనేది ఎప్పుడన్నా అట్లా ఆలోచిస్తే మటుకు అప్పుడు చూడొచ్చు. ఇంకోటి ఏమంటే గతంలో బీజేపీ పాత నాయకులు బద్దమాల రెడ్డి కూడా అక్కడ నుంచి గెలవడం జరిగింది. అవును, ఐడియా ఉంది. ఎందుకంటున్నా అంటే ఆ వేవ్ అనేది మన వాళ్ళే పొడగొట్టింది.
అంటే వీళ్ళ ఇంటర్నల్ విభేదాల వల్ల ఒకరికి టికెట్ వస్తే ఇంకొకరు దాన్ని చెడగొట్టడం అని అట్లా ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బర్ కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ క్యాండిడేట్లను ఇంత స్ట్రాంగ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆపోజిషన్ పార్టీల బోత్ ద పార్టీ ఆల్ పార్టీస్. రైట్ అండి. ఒకవేళ ఇప్పుడు మరి మీరు కాంగ్రెస్ సీనియర్ లీడర్గా చెప్పండి, మరి 40 ఏళ్ల కంచుకోట పాత బస్తీ, మరి అభివృద్ధి ఏం జరిగిందంటారు, ఎంత జరిగిందంటారు? మీ కాంగ్రెస్ నాయకుడిగా మీ మాట. ఒకటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ తరఫుని అంటే ఈ 9 ఏళ్ల ముందుకు కూడా వెళదాం ఒకసారి, మీ హయాం కూడా వెళదాం. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో కానీ ఆ ఏరియాలలో ఇంకా ఇరుక్కుండేటి. ఆ చార్మినార్ వెనకాల బస్ స్టాప్ కానీ అదంతా కానీ మొత్తం రినోవేట్ చేసి దాన్ని ఎలాబరేట్ చేసి మొత్తానికి దాని రోడ్ని కొంచెం పెద్దగా చేసి కొంచెం చూడడానికి అలియాబాద్ వరకు కొంచెం బాగా ఉంది. మిగతా రోడ్ విస్తరణ కూడా జరిగింది. అయితే ఈ 9.5 సంవత్సరాలలో ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఇద్దరు కూడా అన్నదమ్ములు ఏది చెప్తే అదే పార్టీలో నడిచింది కాబట్టి అది కేటీఆర్ అది వాళ్ళు చెప్పాలి. ఆ 9.5 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు చేయలేదు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో మేము ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు చార్మినార్ దగ్గర జెండా ఎగరడం, లేకపోతే అది రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ డే రోజు కూడా మేము అక్కడ జెండా ఎగరేస్తాం చార్మినార్ దగ్గర. రైట్, ఓకే. రేపు మీ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలిచాడు అంటే మరి ఏం చేస్తారు? ఆల్రెడీ వారు చేస్తున్నారా అభివృద్ధి? ఇంకా మిగిలిపోయింది మీరు చేయబోతున్నారు, మీ అభివృద్ధి చేయబోతున్నాడా మీ క్యాండిడేట్? రేపు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ ఎవరైనా సరే అనౌన్స్ అయినాక ఆ క్యాండిడేట్ గెలిస్తే మటుకు అక్కడ అభివృద్ధి ఏం మిగిలిపోయింది, ఇంకా ఏం చేయాల్సి ఉంది, దాన్ని ప్రణాళిక ప్రకారం తీసుకొని చేయడానికి ముందుకు పోతాం. రైట్ అండి. ఇప్పుడు పాత బస్తీ అనగానే ముస్లిం సోదరులు మెజారిటీ వాళ్ళదే ఉంటుంది, హిందువులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలగలుపుకుంటూ కాంగ్రెస్ వాళ్ళందరినీ కలివిడిగా ఓటర్లుగా ఎలా మలుచుకుంటుందంటారు? వ్యూహం ఎలా ఉంటుందంటారు? అంటే ఏదైతే ఈ ఎంఐఎం వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళని డెవలప్మెంట్ చేయలేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్స్కి సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉండేది ముస్లిమ్స్ అయినా. మొన్న బీఆర్ఎస్ కొంచెం మాయమాటలు చెప్పి 12% రిజర్వేషన్ ఇస్తాము అది ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం అటు టర్న్ కావడం అయింది. ఇప్పుడు వాళ్ళంతా ఏ నిర్ణయానికి వచ్చిందంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖాళీ మాయమాటలు చెప్పిండ్రు, 9.5-10 సంవత్సరాలు ఖాళీ మాటల ప్రభుత్వం అయిపోయింది అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు అదేవిధంగా అక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పోటీలు ఉన్నారు బీఆర్ఎస్ తరఫున. ఆయన ఆల్రెడీ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా చేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా మరి బీజేపీ నుంచి కూడా మాధవలత గారు ఎటు ఉన్నారు. మాధవలత గారు మొన్న భాగ్యనగర్ బదులుగా భాగమతి నగర్ అని చెప్పేసి పేరు మారుద్దామంటూ కూడా ఒక మాట అనడం అందరూ వినడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఫెచ్చింగ్ కాబోతుందా ఆ వ్యాఖ్యలు, లేకపోతే మీ కాంగ్రెస్లో కలిసి వస్తుందా? ఒక్కటి ఏమంటే అండి, ఆల్రెడీ ఆ ఓల్డ్ సిటీ అనే పేరునే మనం తీసి మొత్తానికి భాగ్యనగర్ అనేది అదొక ప్రఖ్యాతి పేరు. భాగ్యనగర్ తీసేసి బాగుమతి పేరు పెట్టండి అంటే అది ఎంత మటుకు న్యాయం అనేది ఆమె ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆమె మొత్తానికి ఈరోజు మొత్తానికి సినీ ఆర్టిస్టులు ఎవరైతే టాప్ మోస్ట్ ఆర్టిస్టులు మన దగ్గర ఇప్పుడు ఉన్నారో, లేదంటే గతంలో ఆమె ఏజ్ ప్రకారం ఆలోచించుకున్న జయప్రద, జయసుధ, లేవదా విజయశాంతి, వాళ్ళకంటే కూడా ఎక్కువ మంచి యాక్టింగ్ చేస్తుంది ఆమె, చాలా బాగా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే చెప్పడానికి చాలా ఈజీ, దాన్ని అక్కడ ఆచరణలో పెట్టాలంటే కూడా కొంచెం ఆలోచించాలా. సరే, ఆమె ఎంతో ప్రయత్నం ఆమె చేస్తుంది అనుకుందాం, దానికి మనం వేరే పార్టీని మనం ఎందుకు అంతా ఇచ్చాడు. రైట్ అండి. ఇప్పుడు మరి అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త తరం వారికి అవకాశం ఇవ్వబోతుందా కాంగ్రెస్, లేదా పాత తరం నాయకులకి అవకాశం ఇవ్వబోతుందా టికెట్ రూపంలో? టికెట్ రూపంలో అయినంత మటుకు నాకు తెలిసి ఈ మధ్యన రాహుల్ గాంధీ గారు కానీ, గతంలో రాజీవ్ గాంధీ గారు కూడా యువకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి హయాంలో అయినంత మట్టుకు ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ వాళ్ళకు యువకులకే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలామంది ఈరోజు నాయకులలాగా చలామణి అవుతున్నారు. ఇక కొంతమంది ఇప్పుడు పార్టీలో కూడా లేరు. కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్యన యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే మొన్న బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ
పుత్రుడు అనిల్ కుమార్కి కూడా రాజ్యసభ మెంబర్ ఇవ్వడం జరిగింది. యువకులకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి కూడా చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు పాత బస్తీ అభ్యర్థికి సంబంధించి పూటకొక మాట నోటికొక మాట అభ్యర్థులు వీళ్ళు వాళ్ళని చెప్పి మొత్తం వైరల్ అవుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది రేవంత్ రెడ్డి గారు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు 25 లోపల స్పందిస్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు? 25 లోపల స్పందించారండి. ఆల్రెడీ ఇప్పుడు రేపు 25 లోపల స్పందించారంటే మళ్ళీ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేయడానికి మొత్తం అవన్నీ సెట్స్ కూడా చేసుకోవాలి కదా. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే టుడే 22nd, రేపు 23rd, రేపు అనౌన్స్ చేస్తే 2 రోజులు టైం ఉంటుంది కాబట్టి చేసుకోవడం. సో గెలుపోవటంలో ఎలా ఉంటాయంటారు పాత బస్సులు మీ కాంగ్రెస్ అభ్యర్థికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను, టఫ్ ఇస్తుంది ఇవ్వదని కాదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, సెకండ్ లైన్ లీడర్షిప్ ఉంది, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. కానీ అక్కడ ఓటు డివైడ్ అవుతుంది కాబట్టి విన్నింగ్ ఫ్యాక్టర్ పట్టుకు మనం 100% చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే వన్ సైడ్ ఓట్ వేసిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయి, ఈ ఉన్న దాంట్లో ఓట్లు చీలిస్తే మటుకు అక్కడ గెలుపు వీళ్ళే గెలుస్తారు అనేది. అంటే ఇతర నియోజకవర్గాల కంటే పాత బస్తీ నియోజకవర్గం మనకి పక్కా ప్రత్యేకత. ఎందుకంటే అందులో ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది హిందూ సోదరులు ఉంటారు. కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో మనం అంచనా వేసుకోవచ్చు మ్యాక్సిమం ఇట్లా అని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ లైక్. ఇక్కడ అట్లా కాదు కదా, మెజారిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అంటే దుర్గారు అంటే హిందువులకి ముస్లింలకు పెద్ద ఎక్కువేం తేడా ఉండదు. వాళ్ళు 60% ఉంటే వీళ్ళు 40% ఉండదు. కానీ నేను అనేది ఏమంటే ఈ 40% డివైడెడ్ బై 3 పార్టీస్ అయితే చీలిపోతాయి అన్నారు కదా ఓట్లు. ఇక్కడ 60% ఏమవుతుంది అంటే అయినంత మటుకు వన్ సైడ్ పడుతుంది. అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ మిస్ అవుతుంది. ఒకవేళ ఇంకోటి దాంతో పాటు మొన్నటి వరకు అంతా దొంగ ఓట్లు ఉండే. ఆ దొంగ ఓట్లని ఈరోజు మా ఫెరోజ్ ఖాన్ గారు ప్రక్షాళన చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ప్రక్షాళన చేసిన సబ్జెక్ట్ మీదనే ఈరోజు మాధవిలత గారు కూడా మరీ పదే మీడియాలో చెప్పడం జరుగుతుంది. దొంగ ఓట్లు ఉంటే మేము కూడా తీస్తున్నాం, అవసరమైతే. ఆమె ఒక మంచి డిమాండ్ ఏం చేసిందంటే ఈరోజు ఏదైతే రేపు జరగబోయే ఎలక్షన్ని అక్కడ ఆన్లైన్ ఎలక్షన్ చేసేలాగా ప్రయత్నించండి. ఎందుకంటే వేరే దగ్గర కొన్ని జాగాలలో బూత్ క్యాప్చరింగ్ అవుతుంది, లేకపోతే వన్ సైడెడ్ చేస్తుండ్రు. ప్లస్ నకాబ్ బంద్ అంటే బుర్కా వేసుకొని వాళ్ళు అసలు ఆడవాళ్ళు వస్తురా మొగోళ్ళు వస్తురా కూడా తెలియని పరిస్థితి. అది చాలాసార్లు దీని మీద ఒక తర్జన భర్జన అయింది, కానీ ఆ డిసిషన్ ఏం కాలేదు. ఈసారి ఒకవేళ అట్లా చేస్తే నిజంగా కూడా అప్పుడు ఏదైతే ఎంఐఎంకి కూడా ఏదైతే ఇప్పటివరకు ఏదైతే కంచుకోట మేము గెలుస్తున్నాం అన్నారో ఆడ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతారు. రైట్ అండి. మరి పాత బస్తీ ఓటర్లకు కాంగ్రెస్ నాయకులుగా మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు? నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ లేకపోతే మిగతా హిందూ సోదరిమణులకు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నినాదం ఇది. ఏదైతే మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా చెప్పడం జరిగింది, మేము పాలకులం కాదు సేవకులం అని. ఈ అవకాశాన్ని ఓల్డ్ సిటీలో చాలామంది కూడా ఉపయోగించుకుంటారు. ఏదైతే హాస్పిటల్ కానీ లేకపోతే ఏదైనా స్కీమ్స్ కానీ ఎక్కువ మట్టుకు లబ్ధిదారులు వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి ఒక పార్ట్గా ఉండి మీరు ఖచ్చితంగా ఏదైతే ఫలాలు ఇంకా ఎక్కువ తీసుకునేలాగా ఆలోచించండి అని చెప్పి నేను కోరడం. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. డాక్టర్ శివకుమార్ లాల్ గారు వీరు సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. మొత్తానికి మరి పాత బస్తీ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ మజ్లిస్తో ఏ విధంగా ఉండబోతుందా అన్న విషయం ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. బలమైన క్యాండిడేట్ను మరి మజ్లిస్కు వ్యతిరేకంగా అక్కడ దింపి మరి గెలిచి ఏం సాధించబోతోంది, ఒకవేళ మరి వీరికి మాత్రమే నామాత్రపు పోటీ ఇచ్చేందుకు ఆ క్రమంలో నామాత్రపుగా అక్కడ కాంగ్రెస్ మరి మజ్లిస్కి పోటీ ఇచ్చే అవకాశం ఉందా అన్నది మనం వేచి చూద్దాం. గడవబోయే 2-3 రోజులలో ఇది మనకు తెలిసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. కీప్ వాచింగ్.